అమ్మయ్యా మొత్తానికైతే మొగులు చల్లబడ్డదులా. పట్నంలో ఇవాళ పొద్దుగాలనే పొట్టు ఆన కొట్టింది. ఇదే ఆన ఊర్ల పొంట కొడితే పంట చేనులన్నా బతుకు. ఇక ఇప్పుడన్నా ఆనకాలం జోరుగా సురువైతే మంచిగుండు కదా. సరేగా హెడ్లైన్స్ చూడండి. పానం తీసిన హీరోల అభిమానం ఇంకెన్నడు మారుతామో మనం. అమీర్ దేశంలా గరీబ్ ప్రధాని 2 కోట్లు కూడా లేదట ఆమ్దాని. పోలీసులు గరిగియాలనట బొత్తలు, రేపటి కాంచెలు ఉన్నాయి తిప్పలు. ఉట్ల పండగ చేసుకున్న సత్తి. ఇదేమిటి శ్రీకృష్ణుని పాటలు పాడుతుంటే బాలకృష్ణ పాటలు వస్తున్నారు? ఇది ఎక్కడ ఫీలింగ్ అయ్యా? షటిల్ ఆడుతున్న మంగ్లీ. వచ్చే ఒలింపిక్స్ లో పథకం సాధించేదాకా నా ప్రాక్టీస్ ఆగదు సావిత్రి. ఇదే ఈ మంగళమ్మ శబ్దం. ఏంబ్రా పెద్ద ఫోజులు కొడుతున్నాయండి? మీ హీరో పొడిగెంత ఉంటారా? 5 అడుగులు ఉండడు. అవునా, మీ హీరో 6 అడుగులుండి పెద్ద పొడిచినట్టు చెప్తున్నాయిందిరా. 2 సినిమాలు చూస్తాను ఏం నచ్చినవా? ఏయ్ నువ్వు మంచిగా మాట్లాడి చెప్తున్నా చూడు. అవునా, మీ ఓన్ సినిమాకి 30 కోట్లు ఎప్పుడన్నా వచ్చినాయారా? ఏ సాల్తి నువ్వు నాకు చెప్తున్నావారా? జనం లేక మీ హీరో సినిమాకి బిర్యానీ పొట్లాలు ఇచ్చి తీసుకొచ్చింది మాకు తెలియదా? ఏయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను ఏమన్నా అంటే అనగాని మా హీరో నాకు చెప్తున్నా చూడు. మా హీరోని కనుక ఏమన్నా అంటే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఏంద్రా నువ్వు అడ్డంగా నరుకుడేంద్రా బాయ్? సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, గంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. పంజా వేస్తున్నాడు దెబ్బకు చేస్తావు బిడ్డ. ఇగో ఇట్లా జాన్ జిగ్రీ దోస్తుల నడుమ కూడా కత్తుల పంచాయతీ పెట్టించే సత్తా ఒక్క అభిమానికే ఉన్నది. అభిమానులంటే ఇన్నొద్దులు హీరోలతోని పోటువలు దిగుదురు, ఆటోగ్రాఫ్లు అడుగుదురు, పుట్టినరోజు నాడు నెత్తురు దానం చేతురు. కానీ ఇప్పుడు కత్తులతో ఓడ్చుకజేస్తుండ్రు. మొన్న కర్ణాటకల పవన్ కళ్యాణ్ చిన్న రామారావు ఫ్యాన్స్ నడుమ ఒక పంచాది గుట్టింది. మా హీరోనే తోపంటే మా హీరోనే తోపని, మా ఓన్ సినిమా సూపరు, మీ ఓన్ సినిమా అట్టర్ ఫ్లాపు అని అది ఇది ఇది అది జర్ర సేపులో అయిందట. ఇంతల్నే రామారావు అభిమానికి తిక్కలేసి కత్తితోని వినోద్ అనే పవనాల్ ఫ్యాన్ ను పొడిచిండు. దావుకాన్ లేచినా బతకలే. చచ్చిపోయిన అభిమాని కోసం తిరుపతిలో ఓదార్పు యాత్ర వేసి అమ్మను ఊకించిండు పవనాల్ సారు. నా ఫ్యాన్స్ ని సంపినోని ఇడిచిపెట్టొద్దని సర్కార్ను కోరిండు. మరి సంపినోనికి జైలు శిక్ష పడకుండా రామారావు సార్ పోయి కాపాడతాడో? హీరోల మీద అభిమానం ఉండు తప్పు కాదు, కానీ సచ్చే అంత సంపే అంత ఉండద్దు. హీరోనే దేవుడు, ఆయన సినిమానే జీవితం, టాకీసే ప్రపంచమా? కని పెంచిన అమ్మ, నడక నేర్పిన నాయన, చదువు చెప్పిన సారు, ఆపత్కి సాయమయ్యే దోస్తు కంటే మోకానికి రంగేసుకొని ఒక్క డైలాగ్ ను 4 మాటలు చెప్పే హీరోనే ఎక్కువనా మనకు? ఏముంటది మీ హీరోలు తీసే సినిమాలల్లా? ఆడోళ్ళ నేర్పించుడు, దోస్తుగాళ్ళని చెడగొట్టుడు, అమ్మ నాయనని ఎదిరించుడు, నలుగురిని దన్నుడు. మన బతుకుంటదా? మన బాధ ఉంటదా? ఇవాళ తీస్తున్న సినిమాలు వినోదం కోసం కాదు, బిజినెస్ కోసం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 కోట్లు కమాయించే చక్కటి వ్యాపారం సినిమా. బండికి పెట్రోల్ ఎట్లనో సినిమా వ్యాపారానికి అభిమానం అట్లా. హీరోలంతా కలిసి దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు, సమాజానికి ఏదో మంచి చేస్తున్నట్టు వాళ్ళ కోసం మనం కొట్టుకునుడు, సంపుకునుడా? కానీ వాళ్ళంతా కలమ్మ తల్లి ముద్దు బిడ్డలు కదా, అన్నదమ్ముల కంటే ఎక్కువ కలిసి ఉంటారు. వాళ్ళకి లేని గోకుడు మనకెందుకో? ఓ 2 ఏళ్ల కిందట మాకు తెలిసిన వాళ్ళు పట్నంలో పెద్ద హోటల్ పెట్టిండ్రు. ఇప్పటిదాకా ఎంత లేదన్నా ఓ 10-15 కోట్లు ఎన్కేసిండ్రట. మా దోస్తుల నాయన పెట్రోల్ బంకులు పెట్టి కోట్ల ఆమ్దాన్ని సంపాదించిండ్రు. మా ఊర్లో ఒక మామున్నాడు, రియల్ ఎస్టేట్ దందా చేసుట్లా తీస్మార్కానే. ఇదివరకు లూన మీద తిరిగేటోడా ఇప్పుడు BMW కార్లో తిరిగే రేంజ్కి వచ్చిండు. బొచ్చడు పైకం. ఒక ఆయన వైన్ షాప్లను గుత్తపట్టిండు. బిజినెస్ ఫుల్గా నడుస్తుంది. 2 ఏళ్లలోనే 5-6 కోట్లు కమాయించిండు. ఇగో ఇట్లని చెప్పుకుంటారు కదా. మరి గీసారేంది గట్ల చెప్తాడు? ఎవరక్కడ అనంటే 100 మంది లైన్ కడతారు. షిటికేస్తే నిమిషంలో గాలి మోటార్ రెడీ కావాలి. కాశ్మీర్లో కాఫీ తాగి, లండన్లో లంచ్ చేసి, డిన్నర్కి ఆస్ట్రేలియాలో ఆలిపోయే మనిషి ఎంత సంపాదించిండో తెలుసా?
ఏడో ధనిక దేశంలా జనము పేదోళ్లే, ఏళ్తున్న ప్రధానమంత్రి కూడా పేదోడే. మోడీ సార్ ఆస్తులు మొత్తం జల్లెడబడితే ఉత్త 1,73,00,000లేనట. ఏమున్న పుస్తకాలు అమ్ముకుంటూ వచ్చిన పైకంతోనే కాలం ఎల్లదీస్తుండట. గుజరాత్ లా ₹1,00,00,000 ఇల్వగల బంగ్లా బ్యాంకుల 51 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిండట. ఇక బ్యాంకు బ్యాలెన్స్ 89,000, 4 బంగారు ఉంగరాలు, 2-3 LIC పాలసీలు ఉన్నాయట. పోయిన తాప కంటే ఓ 32 లక్షలు ఎక్కువ ఎన్కేసిండట. ఖుద్దు సార్ ఆఫీస్లో పనిచేసేటోళ్లే ఈ లెక్కలు చెప్పిండ్రు. గుజరాత్ రాష్ట్రాన్ని ముచ్చటగా 13 ఏళ్ళేలినా ఇప్పుడు గింత పెద్ద దేశాన్ని పాలిస్తున్న మోడీ సార్కు పైస మీద యావలేనట్టున్నది. ఏమున్న సోకుల బట్టలు, సోలాపూర్ చెప్పులు, నెత్తికి తలపాగ మీదనే ఖర్చు పెడతట్టున్నాడు. ప్రధానమంత్రి కొలువు చేస్తున్నందుకు నెలకెత్తే 1,50,000 జీతం కూడా ఖర్చు అవడు కష్టమే. ఇంట ఉన్న ఇల్లు సంసారానికి ఇంత ఖర్చు అవ్వు. కానీ మోడీ సార్ తొడిగిసిన బట్టలు అర్రాసు వాడితేనే కోట్లకు కొనుక్కునే ఫ్యాన్స్ ఉన్నారు. మీరు లావుగా ఉన్నానని బాధపడుతున్నారా? అధిక బరువు పొట్టతో ఇబ్బంది పడుతున్నారా? మీ ఆకారం చూసి అందరూ నవ్వుకుంటున్నారా? అయితే ఒక్కసారి మేము అందించే ఈ బెల్ట్ను పెట్టుకోండి, నిమిషాల్లో పొట్ట తగ్గించుకోండి. ఇదిగో ఈ మసాజ్ మిషన్ని కొనుక్కోండి, మీ పొట్టను పోగొడుతుంది. మేమిచ్చే ఈ ఎనర్జీ డ్రింక్తో మీ బాడీ షేపే మారిపోతుంది. లేదంటే ఈ టాబ్లెట్స్ 4 రోజులు వాడండి. వెనకసిరి అద్దంలో చూసుకుంటే మిమ్మల్ని మీరే గుర్తుపట్టరు. మీ కొవ్వును కోసేసే అల్కటి మంత్రం మా దగ్గర ఉంది. ఏందమ్మా రోజు టీవీలో చెప్తూనే ఉంటారు, మళ్ళీ నువ్వెందుకు చెప్తున్నావు అని అంటున్నారు కదా. మీకు కాదు, డ్యూటీలో బిజీగా ఉండి 3 వార్తలు తప్ప ఇంకో వార్తలు చూడని ఈ సార్ల గురించి చెప్తున్నా. 4వ సింహం అని చెట్లుండాలే, కాకిడి రేస్ వేసుకుంటే కటౌట్ అద్రిపోవాలి. చూడంగానే సింహానికి సెల్యూట్ చేయాలనిపించాలి. మరి అట్లున్నారా మన సార్లు? గుమ్మడికాయ అంత బొత్తలతోని గుమ్మంలో పట్టకుండా కనిపిస్తారు. గట్టిగా 4 అడుగులు వేస్తే ఆయాసం, ఉరికితే ఉబ్బసం. కొందరిని చూస్తేనైతే అయ్యో పాపం వంగి బూట్లెట్లు వేసుకుంటున్నాడో ఏందో అని అనిపిస్తుంది. ముంగటికెళ్ళి దొంగ పోయినా ఉరికి దొరికించుకోలేక ప్రమోషన్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఉట్టి కొట్టలేనోడు స్వర్గానికి ఎట్లెక్కుతాడు? అగో గందుకే బొజ్జలు కరిగిచ్చి 6 పలకల బొత్తాలు తెచ్చుకోమని ఆర్డర్ వేసిండ్రట పెద్ద పోలీస్ సార్లు. జైళ్ళల్లో పనిచేసేటోళ్లకు మళ్ళా చెప్పిర్రట. ఎందుకంటే ఎవళ్ళు జోకినా కింటాల్ కంటే తక్కువ ఉంటలేరట. జైళ్లకు సర్కార్ సన్న బియ్యం పోయబట్టే ఆఫీసర్లు దొడ్డుగైతున్నట్టున్నారు. అందరూ 85 కిలోల లోపట్నే ఉండాలని 3 నెలల టైం ఇచ్చింది. అప్పటికి కూడా బొత్తలు కరిగేకుంటే కొలువును ఇంకో జాగలకు మారుస్తారట. చెప్తే ఇన్నోళ్లను ఆల్రెడీ 31 మందిని వరంగల్ జైలుకెళ్ళి హైదరాబాద్కు పంపిరట. జిమ్లకు పోయి గంటల కమానం చెమటలు గక్కే అవసరం లేకుండా ఓ పారి రామ్దేవ్ బాబా వారిని పిలిపించుకోండి. 6 పలకల బొత్తేంది, బొక్కలేని బొత్తను తయారు చేసుకుని కూడా నేర్పిస్తాడు. మా మంగ్లీ ఆఫీస్లోకి వెళ్ళి ఆగమాగ మురికింది. మరి ఏడేం చేస్తున్నదో ఈమె. ఒకసారి కెమెరా పెట్టుండ్రి. ఎటో ఇటేస్తున్నావు, నేను ఎటో ఉంటే ఏవ్వా దెబ్బ ఉరికింది గిందికేనా? మంగ్లీ ఏ మాటలు అవి? ఆనగుంటలాట ఆడుతున్నా, నువ్వు కూడా వచ్చి ఆడుతుందా సావిత్రి? కనిపిస్తలేదా? కనిపిస్తేనే కదా అడుగుతున్నా. అమ్మోరు తల్లి లెక్క ఆగమాగం చేయకు. జర్రసేపు కూడా నిమ్మలంగా ఉండని అది ఈమెయితే. సర్లే సావిత్రి, ఎట్లా ఆడుతున్నా ఆట? మంచిగా ఆడుతున్నానా? పొట్టకూటి కోసం జర్రిపోతులు ఆడించినట్టుంది. ఏందా ఆట? బంద్ పెట్టు. వచ్చే ఒలింపిక్స్ లో పథకం సాధించేదాకా నా ప్రాక్టీస్ ఆగదు సావిత్రి. ఇదే ఈ మంగళమ్మ శబ్దం. ఏ ఊక, సిందంటే చిన్నప్పటి సంది ప్రాక్టీస్ చేసి ఆడింది, కష్టపడి గెలిచింది. ఎప్పుడు ఆడామన్నది కాదు సావిత్రి, పథకం వచ్చిందా రాలేదా అన్నదే లెక్క. ఈడ తొక్కేం కాదు, షటిల్ ఆట ఆడిన వాళ్ళందరికీ రావు పథకాలు. అబ్బా ఊరందరిది ఒక లొల్లు అయితే నీదో లొల్లు ఉంటది. నాకెప్పుడు నన్ను ఆడుకోనివా సావిత్రి? కరెక్టే, ఊరంతా ఒడ్లెండ పెట్టుకుంటే నక్క తోక నిండ పెట్టుకున్నట్టున్నది నీ కథ. సింధుకి పథకం వచ్చిన తర్వాత కోచింగ్ సెంటర్లు పొట్టు పెరిగినాయంట. అవి పెరిగితే నీకేమాయే? షరీక్ అయితే సావిత్రి పోయి కోడలందరూ అడ్మిషన్లు తీసుకుంటారు తెలుసా. నేను కూడా పోయి షరీక్ అయితా మంచిగా. ఏమో తల్లి, పూలిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టే ఉంది. ఏంది లోటాలో రాలేసినట్టు ఏమేమో గులుగుతున్నావు? అవును, నేనేమన్నా ఒక్క పథకం వచ్చిందని అందరు గదే ఆట ఆడద్దు, ఏరే ఆటలు ఆడాలి, అందులో పథకాలు తెచ్చుకోవాలి. నాకైతే గిదే ఇష్టం అబ్బా, గి ఆటనే ఇష్టం. ఇదే ఆడతా, ఇదే ప్రాక్టీస్ చేస్తా. అది కాదు మంగ్లీ, బుడ్డ పొరగాలంటే ఇప్పటి సందే ఆడతారు, దానికి ఓ లెక్క పత్రం ఉంది. ఇప్పుడు నిన్నెవరు షేర్గా చేపించుకుంటారు? చంద్రాల్ సార్ ఏమన్నాడు? 100 మంది సింధులను తయారు చేస్తా అనలేదా? అందుకే నేను పొట్టు ప్రాక్టీస్ చేసి నేర్చుకొని
సార్ పెట్టే ఇన్స్టిట్యూట్ లో అడ్మిషన్ తీసుకుంటా సావిత్రి. చంద్రాల సార్ ఇన్స్టిట్యూషన్ పెట్టినా నీయసుంటోళ్ళ కోసం కాదు అది. నాకెందుకు ఇయ్యరు? ఆ 100 మందిలో నేను ఒక్కదాన్ని కాదా? నేను ప్రాక్టీస్ చేసుకుంటా సావిత్రి. చలకాయ తింటున్నావు నాది. చూడు అంత ఓడిపోతున్నా నేను. చిన్న చిన్న పిల్లగాళ్ళకి ఇప్పటి సందే నేర్పి తయారు చేస్తారు, కానీ నీయసుంటోళ్ళకి కాదు, నీకు కాదు. సావిత్రి నాకు ఐడియా వచ్చింది. నేనే ఇన్స్టిట్యూట్ ఎందుకు పెట్టకూడదు? మస్తు గిరాక్ వస్తుంది కదా. ఆవిగా ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది, కోచింగ్ సెంటర్ పెడతావు నువ్వు నీ గప్పాలు. అబ్బా కెవిడి తిప్పకడాల్సిన కాయనుకో ఈమెకైతే. నువ్వు ఆడవు, నన్ను ఆడుకొనియావు. సెట్ డిస్టర్బ్ చేసుకుంటావు. నాకు సెట్లద్దు, ఏమొద్దు. ఏ మాట ఇది? ఇట్లా ఎగరేయాలా? కాలుతో తన్నాలా? ఎట్లా? ఇన్నారులా ఒక్కోళ్ళకి పథకం రాగానే ఎట్లా ఎగబడుతుండో నేర్చుకోనీకి. చేసేవాడను నేను, చేయించేవాడను నేను. అగో మా శాందర్ సాంగులు పడుతున్నాడు కదా. ఎన్న ముద్దలు ఉట్టి మీద ఉంచావా, లేక మొత్తం తిని మూతి తూర్చుకొని వచ్చావా? వెన్న ముద్దేంది? నెత్తిక నెమలిక చేతులుగా పీక ఎప్పుడు ఇవే కథలారా నీకు? నీ ఆవేశమును త్యజించి నా నామమును స్మరించి నన్నే అనుసరించుము. కనికరించి నీ కన్నీళ్లు తూర్చెదను. అవునా? ఇలా పిలవక ముందే మీ దర్శన భాగ్యం మాకు కలిగిందేంది సామి? నీ అవసరం ఉన్నా లేకున్నా, నీకు కష్టమున్నా లేకపోయినను, నువ్వు పిలిచినా పిలవకున్నను, ఢిల్లీలో ఉన్నా గల్లీలో ఉన్నా క్షణములో కనికరించదను. అటులనా సామి? అటులను ఇటులను, అట్లు వెన్న బెల్లం కలిపిన, గడ్డ పెరుగు మీగడ కలిపిన నైవేద్యము స్వామికి సిద్ధం చేయండి. వచ్చి అరుగు మీద కూర్చొని ఆరగించడా. వెన్న ముద్దలు నేను ఏడతేగలను సామి? నా వల్ల అయ్యే పనేనా? నువ్వు దేకుంటే పక్క పొంటింట్లో ఎన్న దొంగతనం చేస్తే ఎన్న పూసబొక్కి ఇరగొడతారు. అప్పట్లెక్క లేరు కాలం. కృష్ణుణ్ణి ఏమని లేరు అప్పుడు. వాళ్ళు కాదు, నేనే ఊకోను. సోదరి సావిత్రి, అర్ధరాజ్యంలో నీకు ఆటన భాగం రాసిచ్చదను. అక్కడ పనిలేని జనులు చాలా మంది ఉంటారు. నీ నెత్తిన ఫేన్లు చూసుకుంటా కూర్చుంటారు. ఏ అర్ధరాజ్యం నాకు అద్దు, కానీ నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రసాదించు సామి. ద్వారకా నగరమున రాజ్య కుటీరములే గాని సింగిల్ బెడ్రూమ్ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కిరాయిన్లని తేడా ఉండదు. గమనింపుడు సోదరి సావిత్రి. ఓహో అలాగా స్వామి. సరే స్వామి, ఇల్లు ఇయ్యకపోయినా వజ్ర వైడూర్యాలు, పట్టు పీతాంబరాలు ఇచ్చేదరా మీ అక్కకు? చెఫ్ రాసిరాల మాసిపోయిన పట్టు పీతాంబరములు నువ్వేమి చేసుకుంటావు? మీ లోకమునందు ఆషాఢం ఆఫర్లు పెట్టినప్పుడు కొనుక్కుంటే కదా పాషారఫురానా. శ్రావణములో శకునాలేమిటి? మీ అక్క తాన పైసలు లేవు సామి. కోరికలు కోరితే ప్రసాదించేవారు మీరున్నారు కదా నాకు. బాల్యరామన్నయ్య, రథమును సిద్ధము చేయండి. యుద్ధానికి అనుకుంటున్నారా? కాదు, తోడబుట్టినది 90 కోరికలు అడిగేటట్టున్నది. ఎక్కడి నుంచి తెచ్చిచ్చడము? ఫదండి, తస్కనమే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోదము. అదేమిటి సోదరా? సోదరి మన అడుగుతా అంటే అగుపడకుండా పోయేదరా? ఎంత అపచారం! అర్జునయ్య, ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? కౌరవుల కాందానికి మొత్తం చికెన్ గున్యా వచ్చి కాళ్ళ నొప్పులతో పడి ఉన్నారంట. ఇదే యుద్ధానికి సరైన సమయం. లేచి నెత్తి దువ్వుకోండి, యుద్ధానికి కాలు దువ్వుదాం. భగవత్ సమానులైన సత్తిని పట్టుకొని ఓరీ తోరీ అని గఫాలు కొట్టెదవా? నీకు శపిస్తాను. పాలు పెరుగు పాశం దొరకకుండా చేస్తాను. ఇది నా ఆన. మొత్తం దడిచిపోతావు. అంత సీన్ సితారా లేదిడా. నా చెలికత్తెలలో లాంటి పేరు కలిగిన వారు ఎవరూ లేరే. అయినను ఏరి వీరు ఇంత సమయం అవుతున్నది. మూసీ నదిలో కూడా మునిగి మూర్చపోయినారా? చెలికత్తెలు ఎక్కడున్నారు? పిల్లను కొని ఊరితే వాళ్ళే వచ్చదరు. ఇదేమిటి? శ్రీకృష్ణుని పాటలు పాడుతుంటే బాలకృష్ణ పాటలు వస్తున్నది. ఇది ఎక్కడ ఫిల్లంగోయ్యా? నీకు చెలికత్తెలు ఎక్కడున్నారా? ఇప్పటిదాకా నా పక్క పొంటే ఉండే. వారికి జలములన్నను జలకములన్నను అత్యంత ప్రీతి. వారికి స్నానం చేసేటప్పుడు హారములు తీసి గట్టు మీద పెట్టడం అలవాటు. వారికి తెలియదు కదా నగరములో గొలుసు దొంగలు ఉన్నారన్న సంగతి. సమాచారము చేరవేద్దామన్నను సమయానికి చేతిలో చెరవాణి కూడా లేదాయే. అది కాదు గంతమ్మి, నీ ఏషానికి అర్థం పరమార్థం ఏందిరా? బిత్తిరాక ఇలా శ్రీకృష్ణుని పుట్టిన బర్త్డే గారా, అందుకే నేను ఇట్లా ఏషం కట్టిన. నేను అచ్చం నీలి రంగులనే ఉన్నా కరాక. ఆ కృష్ణుడు అంటే దుష్టులను శిక్షించుటకై శిష్టుల రక్షణకై వచ్చాను. మరి నువ్వు దేనికి వచ్చాను? ఆ శ్రీకృష్ణుడు ద్రౌపదిని కాపాడినట్టు నేను అక్కల జన్లను సిరాయించటోళ్ళని బట్టబాజిగాలని చెమడాలు తీస్తా. అందుకేనా ఇలా వర్షం పడింది? శ్రీకృష్ణుడు ప్రళయం వచ్చినప్పుడు గోవర్ధనగిరిని చిటికిన వేలితో వెత్తి రేఫల్య వాసులను కాపాడినాడు.
నేను కూడా వానలు వరదలు వచ్చినప్పుడు కనీసం 10 మందినైనా కాపాడుతాను. కరెక్టే సత్తి, నువ్వు అన్నట్టు వర్షాలు మంచిగా పడితే రైతుకు బాధలు తీరుతాయి తమ్మి. తెలంగాణలో ప్రాజెక్టులు కడతారు, రైతులందరూ అందులో కాళ్ళు కడుకుంటారు. కేసీఆర్ సార్ ఉండగా మనకేందుకు బుగులు? ఏమో పండ్రి, మా పటేల్ ఎవరేది చేస్తే అదే చేస్తాడు. ఇక పండగలు పబ్బాలు వచ్చినా కూడా అదే కథ ముంగటేసుకుంటాడు. ఇలా పండగ కాబట్టి అని ఏమనలేవు. మీరు వార్తలు చదువుకోండి అన్నట్టు యాదిమరిస్తిని నా మిత్రులు ఉట్టి కొట్టడానికి పిలిచినారు. ఇంటికి ఆలస్యముగా వత్తును, దయచేసి తిత్తకము, దండం పెడతా నీకు. ఇవి నేను ఇలా పట్టుకొచ్చిన ముచ్చట్లు. రేపు ఇంకిని వార్తలతో కలుద్దాం. నమస్తే.